ఇది 4వ మండలం బీసీ సదస్సు జరగడం. జై హో బీసీ సదస్సు 4వది. మొదట కుప్పం టౌన్ లో జరిగింది, దాని తర్వాత రామకుప్పంలో జరిగింది, నిన్న కొత్తపల్లిలో జరిగింది, ఈరోజు శాంతిపురంలో జరుగుతుంది. అంటే రోజు రోజుకి ప్రతి కార్యక్రమం కూడా కుప్పంలోనే బాగా జరిగింది అనుకుంటే రామకుప్పం దానికి అప్పగా జరిగింది. రామకుప్పమే బాగా జరిగింది అనుకుంటే నిన్న కొత్తపల్లిలో కుప్పం రూరల్ మండలంలో ఇంకా బాగా జరిగింది. ఈరోజు శాంతిపురంకి వస్తే వాటన్నిటి కూడా మించిపోయిన ఒక ప్రజల సునామీ, బీసీ కార్యకర్తల సునామీ ఈరోజు మనం శాంతిపురం మండలంలో శాంతిపురం నడిబొడ్డున ఈ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ చూసి అబ్బురపరిచే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికి మరొకసారి జై హో బీసీ తెలియజేసుకుంటాను. బీసీలకు ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అదంతా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరికైనా ఉందా? ఉందా చెప్పండి. అందరూ ఏకీభవిస్తారా? ఎన్టీ రామారావు గారు, టీడీపీ అండ్ బీసీ 3 ఒకటే అని ఏకీభవిస్తారా? గట్టిగా చెప్పాలా? మరి మీ అందరికీ బాగా తెలుసు, ఇప్పటి వరకు బీసీలు రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ, లేదంటే ఇంకో విధంగా గానీ అభివృద్ధిలోకి రావడానికి ప్రధానంగా కారణం తెలుగుదేశం పార్టీ, మన నందమూరి తారక రామారావు గారు. మరి మీ అందరికీ తెలుసు, ఎస్సీ ఎస్టీలను ఈ దేశంలో బాగుపడాలని వాళ్లకు రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళని బాగా చేసింది ఎవరు? ఎస్సీ ఎస్టీలను వెనుకబడిన వర్గాలను పైకి తీసుకోవాలని దేశం మొత్తం రిజర్వేషన్ అమలు చేసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బీసీలకు అండగా చెప్పుకునే నాయకుడు, బీసీలు అంటే గుర్తొచ్చే నాయకుడు ఎవరు? జ్యోతిరావు పూలే గారు. మరి అంబేద్కర్ గారేమో ఎస్సీలో పుట్టిన వ్యక్తి, జ్యోతిరావు పూలే గారేమో బీసీలో పుట్టిన వ్యక్తి. బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, కష్టాలు కింద నుంచి పడి లేసిన వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎన్ని కష్టాలు పడ్డారని చెప్పి బాగా స్వయంగా అనుభవించిన వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకు బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ తెలిసే దాంతో ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు దాంతో పుట్టి పెరిగారు కాబట్టి. అవునా కాదా? మరి మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టింది అగ్రకులంలో, పెరిగింది కోస్తాలో. కోస్తాలో మామూలుగా అగ్రకులానికి కొంచెం గర్వం ఎక్కువ. అలాంటి అగ్రకులంలో పుట్టి ఆర్థికంగా కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్న ఒక వ్యక్తి, ఆయన జీవిత కాలంలో ఎటువంటి అనుభవము లేని, ఆయనకి సొంతంగా అనుభవం లేని బీసీల కష్టాల గురించి కానీ, వెనుకబడిన వర్గాల కష్టాల గురించి కానీ తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఈ రోజు వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళందరూ ఈ స్థాయికి వచ్చే విధంగా చేసిన గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు.